బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కు అరుదైన గౌరవం లభించింది. స్విట్జర్లాండ్లోని లోకోర్నో ఫిల్మ్ ఫెస్టివల్ ను నిర్వహించే అక్కడి జ్యూరీ సభ్యులు షారుఖ్ ఖాన్ ను ఈ ఏడాది జరిగే ఫిల్మ్ ఫెస్టివల్లో సత్కరించనున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా యూత్లోనూ అమ్మాయిల్లోనూ షారుఖ్ ఖాన్ కు పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. షారుఖ్ ఖాన్ సినీ కెరియర్ లో కొన్ని చిత్రాలు చాలా స్పెషల్. ఇక కుచ్ కుచ్ హోతా హే, కభీ ఖుషీ కభీ గమ్ సినిమాలతో షారుఖ్ ఖాన్ సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా హీరోగా ఉన్నత శిఖరాలు అందుకున్నారు. దేవదాస్, చెక్ దే ఇండియా, మై నేమ్ ఇస్ ఖాన్ సినిమాల్లో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఇక షారుఖ్ ఖాన్ తన సొంత బ్యానర్ రెడ్ చిల్లీస్ బ్యానర్ పై వచ్చిన చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 2023లో టాలెంటెడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్, స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా పఠాన్. ఈ సినిమా టీజర్స్, ట్రైలర్స్ షారుఖ్ ఖాన్ టెరిఫిక్ యాక్టింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత షారుఖ్ ఖాన్ చేసిన జవాన్ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ఈ రెండు సినిమాలతో షారుఖ్ ఖాన్ సూపర్ హిట్స్ అందుకోవడమే కాకుండా 1000 కోట్ల క్లబ్ లో చేరాడు. ఇక షారుఖ్ ఖాన్ ను ఈ ఏడాది జరిగే ఫిల్మ్ ఫెస్టివల్లో సత్కరించనున్నారు. ఆయన సినిమాల్లో క్లాసికల్ హిట్ గా మిగిలిన దేవదాసు సినిమాను కూడా ఆ ఫిల్మ్ ఫెస్టివల్లో స్క్రీనింగ్ కు ఎంపిక చేసింది. సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో 2003లో రిలీజ్ అయిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ అవార్డుకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో ప్రకటించిన ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులు షారుఖ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. షారుఖ్ లాంటి దిగ్గజ నటుణ్ణి మా ఫిల్మ్ ఫెస్టివల్ కు ఆహ్వానించాలనే కోరిక ఈ 77వ ఎడిషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ తో తీరింది. నిర్మాతగా, నటుడిగా భారతీయ సినిమా ఇండస్ట్రీపై తనదైన ముద్ర వేసిన ఆయన్ని సత్కరించడం మా గౌరవం. కాగా ఈ ఫిల్మ్ ఫెస్టివల్ స్విట్జర్లాండ్ లో వచ్చే నెల 7 నుంచి 17వ తేదీ వరకు జరుగుతుంది. ఈ అవార్డును షారుఖ్ ఆగస్టు 10న అందుకోనున్నారు. ఈ న్యూస్ బయటకు రావడంతో షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.